నిజంగా అంటే సాక్ష్యం నేను యాక్చువల్‌గా 2 వీక్స్ ముందే పంచుకోవాల్సింది. క్షమించాలి. లేట్‌గా పంచుకుంటున్నాను. దేవుని కృపను బట్టి నా ఎగ్జామ్స్ విషయమై మీరందరూ ప్రార్థించారు. మీకు చాలా థాంక్స్ అండి. అన్ని ఎగ్జామ్స్ మంచిగా రాసాను. అయితే లాస్ట్ ఎగ్జామ్ కంటే ముందు ఒక 5 ఎగ్జామ్స్ ఉంటే ఫోర్త్ ఎగ్జామ్ రోజు ఏం జరిగిందంటే, ఎగ్జామ్ అంతా మంచిగా రాసేసాము. రాసిన తర్వాత యాక్చువల్లీ 2-5 వరకు ఎగ్జామ్ టైమ్. ఆహ్, ఆహ్, అంటే మొత్తం సీసీ కెమెరాస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇన్విజిలేటర్స్, స్క్వాడ్స్ అందరూ వస్తా ఉంటారు. చాలా స్ట్రిక్ట్‌గా అవుతా ఉంటది. ఒక 100 మెంబర్స్ వరకు ఒక క్లాస్ రూమ్, ఇంకొక 100 మెంబర్స్ వరకు ఒక క్లాస్ రూమ్. అట్లా టోటల్ 200 మెంబర్స్ వరకు ఎగ్జామ్ రాసాము. సో, అట్లా రాస్తున్న పరిస్థితిలో ఏమైందంటే ఒక బుక్లెట్ ఉంటుంది. 50 పేపర్స్ ఉంటాయి. 19 క్వెషన్స్‌కి మనము ఆన్సర్ రాయాలి. సో, మనం ఇంకా అడిషనల్ తీసుకోవాల్సి ఉండదు. ఆహ్, మా మామూలుగా వేరే ఎగ్జామ్స్‌కైతే మనము బుక్లెట్ అయిపోతే అడిషనల్ పేపర్ తీసుకొని పెట్టి రాస్తాము. కానీ దీంట్లో మాత్రము మనము అట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు. బుక్లెట్ ఇస్తారు. ఒక 50 పేపర్స్ వరకు ఉంటది దానిలో. 50 పేపర్స్ వరకు చాలా పెద్ద బండిల్ ఉంటది. మనం రాసినా గాని అది చాలా మిగిలిపోతది పేపర్ అన్నమాట. బట్ అలా పేపర్స్ మిగలకుండగా కంప్లీట్‌గా రాయాలి. ఇప్పుడు ఒక క్వెషన్‌కి లాంగ్ ఎస్సే క్వెషన్‌కి వాడు 3 పేపర్స్ ఇస్తాడు. ఆ 3 పేపర్స్ మనం ఫిల్ చేయాలి. మన మైండ్‌లో 2 పేపర్స్‌కి సంబంధించిన ఆన్సరే ఉంటది. బట్ ఇంకొక 1 పేపర్‌కి మనం ఇంకా ఆలోచించి, ఆలోచించి రాయాల్సి ఉంటది. అలా ఉంటుందన్నమాట. కంపల్సరీ అన్ని పేపర్స్ ఫిల్ చేయాలి. సో, నేను ఎగ్జామ్ అంతా రాసేసాను. రాసిన తర్వాత హ్మ్. ఏం చేస్తున్నా అంటే లాస్ట్ ఇంకొక 5 మినిట్స్ ఉంది. జస్ట్ నేను టేబుల్ పైన పెట్టి రాయాలి. అందరూ అలానే రాస్తుర్రు. నేను కూడా రాసాను. బట్ ఆ పేపర్‌ని నేనేం చేశానంటే పట్టుకొని నా చేతిలోకి 2 చేతులకి ఇట్లా తీసుకొని ఓపెన్ చేసి చూస్తున్నాను నేను. అంటే పేపర్స్ కంప్లీట్ చేశానా లేదా అని చెప్పి చూస్తున్నాను. చూస్తుంటే వెనకాల మా ఫ్రెండ్ ఉంది. తనుండి "అబ్బా! నువ్వెంత ఇట్లా రాసావు నువ్వు. ఎంత పెద్ద పెద్దగా రాసావు. అన్ని పేపర్స్ కంప్లీట్ చేసావు. చూడు బ్యూలా అస్సలు నాకైతే అసలు హాఫ్ కూడా రాలేదు. నా హ్యాండ్ రైటింగ్ చిన్నగుంది గదా! అస్సలు సరిపోలేదు" అని చెప్పి నన్ను చూపిచ్చింది. నేను వెనకగా మళ్ళీ చూసాను. నా పేపర్ ఆ అమ్మాయి చూసింది. అసలు అంతా అయిపోయిందండి. ఎగ్జామ్ రాసాం. ఇంకేం లేదు. ఒక 5 మినిట్సే ఉంది మేము బయటికి రాడానికి. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యా. అస్సలు ఒక 5, 6 మెంబర్స్ వచ్చారండి నా దగ్గరికి. వచ్చి నన్నెలా తిట్టారంటే అసలు నాకు ఇంకా ఏడుపొక్కటి తక్కువ. నిజంగా నేను మీతో తప్ప మీరు నా ఆత్మీయ కుటుంబం గాబట్టి మీతో చెప్తున్నాను. ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. అంతా ఏడ్చా నేను. నా వల్ల గాలేదసలు. 100 మంది ముందు అలా తిడితే ఎలా ఉంటదంటే థిస్ గై ఓన్లీ షీ ఈజ్ ఓన్లీ అని నా నా వైపు వేలు చూపిస్తూ ప్రిన్సిపలొచ్చారు. తర్వాత మేడమ్స్ వాళ్ళు స్క్వాడ్స్ అందరొచ్చేసారు నా నా ముందుకొచ్చి. నన్ను తిడతా ఉన్నారు నిలబడి. నా నా అసలు నన్ను రౌండ్ అప్ జేసేసారు. ఇంకా టోటల్ కాలేజ్‌లో ఏమైంది తెలుసా అండి? నేనొక్కదాన్నే చూసి రాసి, నేనొక్కదాన్నే ఇల్లీగల్‌గా చేసినట్టు అక్కడ క్రియేట్ అయిపోయింది. అసలు నాకెంత బాధనిపిచ్చిందో, చాలా ఏడుపొచ్చింది. 100 మందిలో నాకొక్కదానికే అవమానమైంది. ఎందుకు దేవా! వీళ్ళందరూ మంచిగున్నారు. అందరూ మాట్లాడారండి నిజంగా అంటే. అప్పుడు అంటే 5 మినిట్సే ఉంది. ఎగ్జామ్ అయిపోయింది. ఇన్విజిలేటర్ అప్పుడే బయటికెళ్ళిపోయారని జెప్పేసి అందరూ మాట్లాడారు. అప్పుడు నేను కూడా మాట్లాడాను. బట్ నాదొక్కదానిదే రికార్డ్ అయింది. అంటే చూసారు వాళ్ళు నన్నొక్కదాన్నే వచ్చి మాట్లాడి అడగడము, షౌట్ జేయడము అయ్యింది. ఇంటికొచ్చేసిన తర్వాత బస్సులో వస్తుంటే అక్కడ ఎగ్జామ్ హాల్‌లో, ఇంట్లో, బయట చాలా బాధపడుతున్నా. వచ్చిన తర్వాత గూడా పిల్లలతో మంచిగా మాట్లాడుతున్నాను, భర్తతో మాట్లాడుతున్నాను, అన్ని పనులు చేస్తున్నాను, వంట చేస్తున్నాను. కానీ ఆ దుఃఖం ఆపుకోలేకపోతున్నా. అంతమంది ముందు అవమానం జరిగింది. నాకెప్పుడు అట్లా జరగలేదు. ఎందుకు ప్రభా ఇట్లా అయ్యింది? నాకే అవ్వాలా? ఎవ్వరికి అవ్వలేదు. అంతమంది ఉన్నారు. వాళ్ళందరికి అవ్వలేదు. నాకే ఎందుకయ్యింది? నేను చాలా బాధపడుతున్నా. డ్యూటీలో గూడా మంచిగుండలేదు. ఆ రోజు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే. 2 డేస్ బాధపడుతున్నానండి. చాలా బాధపడ్డాను. చాలా ఏడుపొచ్చేసింది. ఇంకా ఒక్కటే మాట దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో అనగానే ఆ మాట పోయింది. అదేందంటే, "నువ్వొక 100 మంది ముందు నువ్విలా అన్నారని వాళ్ళు బాధపడుతున్నావు గదా నా కుమార్తె. అయితే మరి అంతమంది ముందు నన్ను చెంపల మీద కొట్టడము, ఉమ్మించడము, అంతమంది ముందు నన్ను సిలువ వేసి తీసుకెళ్లడము.
మరి ఇదంతా అవమానం కాదా? అది అవమానం అనరా? నేనేమైనా తప్పు చేశానా? తప్పు చేయకుండా నేను శిక్ష అనుభవించాను కదా మీకోసం. అది అవమానం కాదా? దాని అవమానం అనరా? నేను అందరి ముందు నన్ను ఈడ్చుకెళ్ళినారు కదా, అది అవమానం కాదా? అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినప్పుడు నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, అవును ప్రభా, నిజంగా నువ్వు ఫేస్ చేసిన అవమానమును మేము తెలుసుకోవటానికి నాకు సిచ్యువేషన్ ఇచ్చావు కదా ప్రభా, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి దేవుని స్తుతించాను. కొన్ని విషయాలు నిజంగా సాతాను మనల్ని అలా ప్రలోభ పెడతాదండి. నీకే ఎందుకు వచ్చింది ఇప్పుడు, అంతమంది ఉన్నారు, నిన్నెందుకు పట్టుకోవాలి, నీ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళు? మరి వెనకాల అమ్మాయి మాట్లాడింది, ఆ అమ్మాయిని కూడా అనాలి కదా. నీ నీ టోటల్ కాలేజ్ మొత్తం బ్యూలా మారుమోగిపోయిందని నా పేరు. అసలు ఈ 2 సంవత్సరాలు నా పేరు ఎవరు తెలీదు. ఆ ఒక్క ఇన్సిడెంట్ ద్వారా నా పేరు మారుమోగిపోయి, నిన్ను మర్చిపోలేం అసలు అని మా ప్రిన్సిపల్ అంటుంటే నాకు ఎంత బాధ అనిపించిందో. నువ్వు చాలా హిస్టరీ క్రియేట్ చేశావు, నిన్ను మర్చిపోలేము, అట్లాంటి మాటలు మాట్లాడితే బాధ అనిపించింది. సో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, నిజంగా ప్రభా ఇది చాలా చిన్నది, చాలా చిన్నది, నువ్వు అనుభవించిన అవమానం అంతా చాలా చిన్నది. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి, నాలో ధైర్యాన్ని నింపినందుకు వందనాలు, నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజంగా ఈ సిచ్యువేషన్ బట్టి నాకు ఒక మంచి లెసన్ నేర్పించినందుకు మీకు వందనాలు ప్రభా. నువ్వు అనుభవించిన నొప్పిని, పెయిన్ ప్రభా, నిజంగా నాయన మేమైతే కొంచెం కూడా అనుభవించలేము, కానీ నువ్వు మా కోసం అనుభవించావు. థ్యాంక్ యూ లార్డ్ అని ప్రేయర్ చేసుకున్నానండి. ప్రతి కష్టంలో, నష్టంలో ఒక అనుభవం నేర్పించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ సాక్ష్యం వలన ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లాడమ్మా. నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కంఫర్ట్ చేయలేరు, దేవుడే చేయాలి. నిజంగా ఒక్కోసారి మనుషులంగా మనం ఎన్నో మాటలు చెప్తాం, కానీ అవంతా ఆదరించడానికి ఏమాత్రము హెల్ప్ అవ్వవు. ఎందుకంటే మనం చెప్పి వెళ్ళిపోతాం, కానీ మనతో ఉండి మన దుఃఖాన్ని, మన బాధను గమనించి దేవుడు మాట్లాడడానికి చొరవ తీసుకోవడం అన్నది నిజంగా ఎంతో గొప్ప కృప కలిగినటువంటి పరిస్థితి. చూడండి, ఒకవేళ మీకు అంత దుఃఖం లేకపోతే ఆయన స్వరాన్ని వినలేకపోయేవాళ్ళు, అది కూడా చెప్పుకోవచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నారు. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనతో ఉన్నాడన్న నమ్మకత్వంలోనికి మనం అంత త్వరగా రాలేం. ఏం బ్రదర్ మీకేం తెలుసు, మాకు జరిగిన అవమానం అంటారు. ఇలా మాట్లాడతాం మనం. నిజంగా మనం అంత ఆత్మీయులం అనుకుంటాం, కానీ ఏదైనా అవమానకరమైన పరిస్థితి జరిగినప్పుడు నిజంగా ఎంత దుఃఖపడతామో. కానీ మౌనం వహించి మనం ప్రభు వైపు చూసినప్పుడు ఆయన ఇచ్చే ఆదరణ కింద అసలు ఏ ఒక్కరు ఇవ్వలేరండి లోకంలో. నిజంగా ఈ సిచ్యువేషన్ లో నేను మనుషుల వైపు చూడలేదు బ్రదర్. ఇంట్లో ఎవ్వరికి షేర్ చేయలేదు ఇలా జరిగింది అని, ఎవ్వరికి చెప్పుకోలేకపోయినాను. నేను చెప్పలేదు కూడా, ఎందుకంటే నాకు చాలా దుఃఖం ఉంది, అది మనుషులు తీర్చలేరు నిజంగా అంటే. అందుకోసమని నేను ఎవ్వరికి షేర్ చేయలేదు, దేవునితోనే షేర్ చేసుకున్నా. సో ఆ 3 days నేను బాధపడ్డది దేవుడు చూసిన కాబట్టి ఆయన నాతో మాట్లాడాడు. మనం బాధలో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు మనుషుల వైపు, మనుషుల ఓదార్పు కోసం అసలు చూడొద్దనేది నేను నేర్చుకున్నా బ్రదర్. ప్రైజ్ లాడమ్మా. నిజంగా అదే చూస్తాం మనం. ఏదైతే అనుకున్నారో నిజంగా మనుషులు ఎవరైనా మాట్లాడి మనతో బలపరచాలి అని, కానీ నిజంగా ప్రభువు బలపరచడానికి చొరవ తీసుకునేలా మనం మౌనం వహించినప్పుడు నిజంగా ఆ పౌలు గారి మాట చెప్పచ్చు, మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడు బలంగా తయారయ్యేలా ప్రభు కృప చెప్తాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు ఆయన. అసలు ఏ పరిస్థితుల్లో అయినా ప్రభు వైపు చూడడం. అన్నా ప్రైజ్ లాడన్నా, మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం వ్యోల ఎలాంటి సంతోషాన్ని అనుభవిస్తుంది అది చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం వ్యోల ఎలాంటి సంతోషాన్ని అనుభవిస్తుంది, ఏ వాక్యం ఆదరించింది? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడాడు అన్న. నిజంగా అంటే వాక్యం ద్వారా, నేను వాక్యం అంటే డైలీ వాక్యం చదువుకుంటాను, వాక్యం ద్వారా ఆదరించబడలేదు. బట్ నేను వంట చేసుకుంటూ దుఃఖపడుతున్నా, వంట చేస్తూ చాలా బాధపడుతున్నా, కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి, నాకు బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది.
అక్కడ కిచెన్ లో నిలబడే ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. అలా బాధపడుతున్న సమయంలో ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో నుంచి పలికించాడు. అలా ఆయన మొత్తం ఇట్లా చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఈ చిన్న దానికి, ఇంత చిన్న అవమానానికి బాధపడుతుంటే మరి నేను ఇంత అవమానపడ్డాను, ప్రతిదీ గుర్తు చేసుకో అని చెప్పేసి మొత్తం ఆయన అనుభవించిన శ్రమలన్నీ గుర్తు చేస్తున్నా అనమాట. అవన్నీ గుర్తుకొచ్చేసరికి ఒక్కసారిగా నాలో ధైర్యం వచ్చి సంతోషం వచ్చింది. ఓకేనమ్మా. ప్రైజ్ ప్రైజ్. నిజంగా దేవునికే మహిమ కలుగును గాక. ఇంకెవరైనా కూడా మరి మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయచ్చండి. ఏంటంటే సాక్ష్యాలు లేవా? చాలా సమయాన్ని మనం వృధాపరచకూడదు అన్నట్టుగా నేను ఒక మాట తెలియజేస్తాను చూడండి. అంటే జరిగిన సందర్భం అని కాదు, కానీ గడిచిన దినాల్లో మనకు మీ అందరికీ తెలిసినట్టుగా వ్యాపారాల్లో పరిచర్య జరుగుతూ ఉంది కదా. అసలు అక్కడి పరిచర్యను కొనసాగించడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో అన్నట్టుగా ఉంటుందండి ఒక్కొక్కసారి పరిస్థితి. ఎలా ఉంటుందంటే అన్నీ క్రమంగా జరుగుతాయి, ఇలే పరిస్థితులు అనుకున్నప్పుడు ఏది కూడా జరగట్లేదు. కానీ ప్రభువుకు వరకు మనం ప్రభు పైన ఆధారపడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, నిజంగా చెప్తా ఉన్నాను, ఈ రోజు వరకు కూడా ఎవరొకరు కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు అక్కడికి. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నారు, దేవుని సువార్తను వారు వినగలుగుతూ ఉన్నారు. మొన్న చెప్పాను కదండి, జన్నమ్మ, తర్వాత నాగరాజు, రేణుక అని ఈ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నిజంగా వారికి దేవుడు అంటేనే సరిగా ఎరగలేదు వాళ్ళు. కానీ మేము ప్రతి బుధవారము ఫోన్ కాల్ ద్వారా కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ అవుతాం. అంటే మామూలు ఫోన్లు. నేను ఒక నలుగురికి, మన నల్లి సిస్టరు, మల్లేశ్వరి సిస్టరు, మన నందు బ్రదర్ అని మన టీం అంతా ఒక్కొక్కరి ఒక ముగ్గురికి కాల్ కనెక్ట్ చేసి కాన్ఫరెన్స్ కాల్లో ప్రేయర్ చేస్తాం. వాళ్ళకు గూగుల్ మీట్ ఎట్లా జాయిన్ అవ్వాలో తెలియదు. మళ్ళీ ఆదివారం నుంచి ఆదివారం మధ్యలో చాలా దూరం ఉంది కదా అని ఒక బుధవారం రోజు ప్రతి వారం కాల్లో కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎలా ఉన్నారు, ఆదివారం రోజు చెప్పిన వాక్యం ఏమైనా గుర్తుందా, ఇంకేదైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయా, పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళతో పాటలు పాడించడము, ఇట్లా చేస్తున్నప్పుడు నిజంగా చెప్తాను, ఒక ఇద్దరు ముగ్గురు అసలు ఆరంభించిన దినాల్లో ప్రార్థన వాళ్ళకు ఏమొచ్చో రాదో తెలియదు, కానీ గడిచిన వారాల్లో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతటి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారన్నది నిజంగా మేము ఎంతో ఆనందించాం. దాదాపు కాల్ ఒక 10-15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అనుకుంటాం, కానీ గంట సేపు వాళ్ళు సాక్ష్యాలు చెప్పడము, గంట సేపు ప్రార్థించడము, వారు ప్రార్థించడం అన్నది నేర్చుకున్నారు. అసలు ప్రార్థన అంటే ఏందో తెలియదు. వాళ్ళు మాట్లాడే విధానం కూడా ఎలా ఉంటుందంటే మామూలుగా మాట్లాడినట్టు ఉంటుంది ప్రార్థన కూడా. నిజంగా వాళ్ళు అటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించాడంటే నిజంగా మీ అందరి ప్రార్థనలు, దేవుని మహాకృప. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించడానికో, పాట పాడడానికో, ఏదో ఒక దాని కొరకు వాళ్ళు నేర్చుకోవడానికి ఆశ కలిగి ఉంటున్నారు. వాక్యం చదువుతూ ఉన్నారు. బైబిల్ తీసి 1వ తరగతి పిల్లవాళ్ళు, 2వ తరగతి పిల్లవాళ్ళు ఎలా బైబిల్ తీసి చదువుతారో అలా చదవడం ఆరంభిస్తూ ఉన్నారు. అనేక రీతులుగా ప్రభు వారిని దర్శిస్తూ ఉన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే మాకు దేవుడు ఉన్నాడు, ఇక్కడికి వస్తే ప్రార్థనలు చేస్తారు, వీళ్ళు మా అవసరతలైనా తీరుతాయి కదా. అంటే
వాళ్ళకు ఆ విధమైన నమ్మకం ఏర్పడింది. ఈ విధంగా ప్రతి బుధవారం దాదాపు 10, 12, 15 మంది దాకా కూడా ఒక ఫోన్ కనెక్ట్ అయ్యి 4, 5 మంది ఆ ఫోన్ దగ్గర కూర్చోవడం, అట్లా ఒక 6, 7 ఫ్యామిలీస్ నిజంగా ప్రభు కృపను బట్టి ప్రతి బుధవారం ఈ కాల్ ద్వారా వాళ్ళు ప్రార్థన చేయడం అన్నది చూస్తూ ఉన్నాం. వాళ్ళలో దేవుడు కార్యం జరిగించాడు అన్నటువంటి ఒక నూతన ఉజ్జీవాన్ని ప్రభు వారిలో నింపాడు అని అయితే నేను 100% చెప్పగలుగుతాను. నిజంగా ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేద్దాం. మీ యొక్క సంఘ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకేదైనా మరి సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. లేనట్లయితే మనం ఒకరిద్దరం ప్రార్థన చేసుకొని ఈ దినపు యొక్క సాక్ష్యాలను మనం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ పాయల్ సిస్టర్ గురించి చెప్పాలి బ్రదర్. చెప్పండి అక్క, మీరే చెప్పండి. అదే అంటే నేను లాస్ట్ సండే చూసినప్పుడు తను వెజిటబుల్స్ అమ్ముతుంది మార్కెట్లో. ఒక సిస్టర్ ఉండేది, పాయల్ అని. ఆ అమ్మాయి ఎట్లా వచ్చిందంటే కంప్లీట్లీ డౌన్. అసలు పరిస్థితి, తను వాళ్ళ మమ్మీ ఆమెను చేతితో పట్టుకొని వచ్చేది ప్రేయర్కి. చాలా విశ్వాసంగా ప్రార్థన చేశారు. ఇంకా ఆ అమ్మాయి బాగా అయిపోయింది, మంచిగా యాక్టివ్గా అయిపోయింది, తినడం స్టార్ట్ చేసింది. లాస్ట్ వీక్ తన వాళ్ళ ప్రొఫెషన్ అంతే, వెజిటబుల్స్ అమ్ముతారు. సో ఆ అమ్మాయి అక్కడ వెజిటబుల్ మార్కెట్లో వెజిటబుల్ అమ్ముతుంది. నేను ఆమెను చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయినాను. ఈ అమ్మాయి ఎట్లా వచ్చింది ప్రేయర్కి. ఇప్పుడు చూడండి, దేవుడు ఎంత ఆమెని అంతగా హీల్ చేసేసి ఆమె వృద్ధికి తను స్టార్ట్ చేసేసుకుంది. లేకపోతే ఆమెను చూస్తేనే నాకు చాలా బాధ అనిపించేది. అట్లా వచ్చింది. వాళ్ళ మమ్మీ రెగ్యులర్గా వస్తున్నారు. వీళ్ళు సండే రోజు వాళ్ళకి మార్కెట్ పడుతుందని ఆ అమ్మాయి అటు వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ ప్రేయర్కి పాయల్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి చాలా కష్టం, అర్థం చేపించడానికి కూడా చాలా కష్టం. బట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, నేను ఎప్పుడు ఈ మాట నేను ఆలోచించుకుంటాను. మరి సర్టన్ టైమ్స్ షేర్ కూడా చేస్తాను. ముషిరాబాద్ టు యాప్రాల్ ఇట్ ఇస్ క్లోజ్ టు 30 kilometers. కానీ యుగేందర్ బ్రదర్, ఈవెన్ వర్షం వచ్చినా కానీ నేనంటాను, బ్రదర్ వర్షం వస్తుంది క్యాన్సిల్ చేసేస్తామంటే హీ విల్ నాట్ స్టాప్, హీ విల్ నెవర్ సే నో. హీ విల్ సే నేను అన్ని ప్రొటెక్ట్ చేసుకొని వస్తానని. దట్స్ ది కమిట్మెంట్ దట్ గాడ్ హెస్ గివెన్ హిమ్ అండ్ ద బర్డెన్ గాడ్ హెస్ గివెన్ హిమ్ అలాంగ్ విత్ సిస్టర్ మల్లేశ్వరి ముందు అక్కడ నుంచి వచ్చేది, కానీ ఇప్పుడు దగ్గరికి మూవ్ అయిపోయారు. కానీ దేవుని ఒక పనిలో ఆ కమిట్మెంట్ వాళ్ళలో ఉంది కాబట్టి గాడ్ ఈస్ హానరింగ్ దియర్ ఫెయిత్. అండ్ అక్కడ వాళ్ళలో చాలా మార్పు. ఎందుకంటే అక్కడ ఏరియాలో వాళ్ళు నోరు ఓపెన్ చేస్తేనే వాళ్ళ మాటలు చాలా హారబుల్గా ఉంటుంది. కానీ దేవుడిచ్చిన ఒక విజన్ ప్రకారము అక్కడ ఇట్స్ ఆల్మోస్ట్ 1 year దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు. బ్రదర్ చెప్పినట్టు లాస్ట్ వీక్ ఫోన్లో అయితే ఈ ఫ్యామిలీ జాయిన్ అయినారు. లాస్ట్ వీక్ అయితే ఒక కొత్త సిస్టర్ కూడా వచ్చారనమాట. వాళ్ళకి వాళ్ళ హార్ట్లో డిజైర్ ఏమంటే, మేము యేసుక్రీస్తు ప్రభు దగ్గర వెళ్తే మాకు హీలింగ్ అనో ఏదో ఒక థాట్లో వాళ్ళు వస్తారు. వాళ్ళు ఆ థాట్లో వస్తారు, కానీ దేవుని బిడ్డలుగా మాకు దేవుడు ఇచ్చిన బర్డెన్ ఏమంటే వాళ్ళకి రక్షణ గురించి చెప్పాలని. అలా ప్రేయర్ అయిన తర్వాత వాళ్ళు లైన్ కడతారు ప్రేయర్ చేయమని చెప్పి. వాళ్ళ అది వాట్ యు సే
హంగర్ ఎట్లా ఉంది. సో దేవుడు అలా వాళ్ళని నడిపిస్తున్నారు. వెరీ టఫ్ ప్లేస్, చాలా టఫ్ ప్లేస్. ఒకవేళ లవ్లీ ఆంటీ చెప్పొచ్చు అలా ఆ ప్లేస్ ఎలాంటిదని, కానీ దేవుడు అలాంటి ప్లేస్ లో ఆ, మనల్ని అందరినీ వాడుతున్నారు. రియలీ ప్రేయర్స్ చాలా అవసరం. కొంతమంది సండే స్కూల్ చిల్డ్రన్, నలుగురు పెద్ద పెద్ద చిల్డ్రన్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రావట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల ఆ పిల్లల్ని వాళ్ళు సండే స్కూల్ పంపించట్లేదు. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి, ఆ పెద్ద పిల్లలు రావాలని చెప్పి. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద లార్డ్ అండ్ ఐ థ్యాంక్ our dear brother for all this efforts that he is taking. ప్రైజ్ గాడ్ అక్క. నిజంగా ఇంకెవరైనా మరి సాక్ష్యాలు కలిగి ఉన్నట్లయితే దయచేసి తెలియచేయచ్చు. నేను నా సువార్తలో కొన్ని అనుభవాలు నేను చెప్పచ్చా? చెప్పండి అక్క, ఏదైనా ఆత్మీయ క్షేమమే. ఎస్. అందరికీ ప్రైజ్లండి. నాకు 2015లో ఒక భారం ఉండేది. అంటే అప్పుడు వరకు మేము ఇంట్లోంచి రావడానికి చాలా కష్టం ఉండేది. దేవుడు 2014లో ప్రకటన 3:8 ప్రకారంగా నీ తలుపు తెరిచిందని ఎవరు వేయలేరు, నా వాగ్దానం ద్వారా మాకు సంపూర్ణంగా విడుదలిచ్చి 2015లోను ఫస్ట్ టైం నేను సువార్తకి వెళ్ళాలని ప్రార్థన చేసుకున్నాను. అంటే ఒక భారం ఉండేది నాకు. ప్రభా, నా కొరకు మీరు ఎన్నో చేశారు, నీ కొరకు నేను ఏం చేయలేకపోతున్నాను అంటే ఆయన మాట ఒక్కటే, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి. అది ఆయన శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఇంకా ఆయన ఏది కూడా మన నుంచి కోరుకోలేదు, కానీ అదొక్కటే ఆయన కోరుకున్నది. ఆ వాక్యాన్ని బట్టి నేను ఆ మాటను బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. 40 అధ్యాయము యెషయాలో 9వ వచనము, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపు, ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటింపమని దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చారు. 2015లో నేను రాజుల సువార్తకి వెళ్ళాను. అంటే ఆయన కార్యాలు కొన్నని మనం చెప్పలేము, ఎన్నో కార్యాలు. ఇప్పుడు బ్యూలా సిస్టర్ చెప్పారు ఆత్మ నడిపింపు ఎలా ఉంటుందో, అది నా జీవితంలో నేను సువార్తలో చూశాను. ఫస్ట్ టైం అలాగే మేము సువార్త 2015 నుంచి నేను ప్రకటిస్తూ వస్తున్నాము. ఎల్సదే నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాము. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ సావు బ్రతుకుల మధ్య ఉన్నారన్నమాట. ఆవిడని మధ్యలో పెట్టుకొని చుట్టూ అందరూ గుమ్మగూడి ఉన్నారు. అందరూ మేము మాకు ఏంటంటే లోకల్ గా ఒకరిని ఇస్తారు, మా ఎలిసదే నుంచి 2 ఇస్తారు, లేకపోతే లోకల్ గా 2, మమ్మల్ని 3గా పంపిస్తారు ఎక్కడికి పంపించిన ఒక్కొక్క లైన్ ప్రకటించడానికి. అలా వెళ్తున్నప్పుడు ఆవిడ అక్కడ అందరూ కూడా అంటే ఇలాగ మేము దేవుని గురించి చెప్పడానికి వచ్చామండి అంటే, ఇప్పుడు ఏం చెప్తారమ్మా, ఆమెకి బాగాలేదు, ఆమెకి అలా ఉందంటే, నేను ఈ బ్రతుకున్న వాళ్ళ గురించి కాదు కానీ ఆమె చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆమెకి చెవిలో కొంచెం చెప్పొచ్చా దేవుని వాక్యం అంటే, చెప్పమ్మా, ఏం కాదు చెప్పు అని అన్నారు. చెప్తే నేను వెళ్ళి, అమ్మ యేసు ప్రభు దేవుడు, నువ్వు ఇన్ని రోజులు భూమి మీద బ్రతికావు, ఇప్పుడు లాస్ట్ సమయం, ఇంకా సమయం లేదు, యేసు ప్రభు నీ పాపాలు ఒప్పుకొని క్షమించమని అడుగు. ప్రభా, నా జీవితంలో ఏం పాపాలు చేశానని నీ రక్తంతో ఈ రోజు నా పాపాలు కడిగి నీ బిడ్డగా నన్ను అంగీకరించాను ఒక్క మాట అనంటే, వాళ్ళందరూ అంటారు ఆమెకి మాట లేదు, చూపు లేదు, పలుకు లేదమ్మా, అలాగే ఉంది, మరి నువ్వు ఆమె చెప్తున్నా ఆమె వింటుందా అని అన్నారు. నిజంగా ఆ మాట ఎప్పుడైతే నేను చెవిలో చెప్పానో, ఆమె నోటితో పలకలేదు కానీ కళ్ళంట మాత్రం నీళ్ళు వచ్చాయి ఆమె కంట్లోంచి. నాతో వచ్చిన మంది, అక్క ఆమె ఏడుస్తుంది అంటే తన హృదయంలో ఆ మాట తనకి వినబడ్డది. వినబడగానే నిజంగా ఆమె వెంటనే నా అనిపించింది, ఆహా దేవుణ్ణి క్షమించమని అడిగింది. అక్కడ ఒక అద్భుత కార్యం దేవుడు అట్లా చేశాడు. ఇంకొక దగ్గరికి వెళ్ళాము. అక్కడ అదైతే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఒక ఇల్లుంది, ఇంటి నిండా చెత్త ఉంది. ఆ లైన్ మేము ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి సువార్త వ్యక్తిగతంగా అంటే డోర్ టు డోర్ మినిస్ట్రీ అన్నమాట. నేను పిలిచాను, ఎవరైనా ఉన్నారమ్మా లోపల అని అంటే, ఒక అమ్మాయి వచ్చింది, ఏడుస్తుంది, యవనస్తురాలు. ఏమ్మా అని అంటే, ఏం లేదా ఆంటీ అంటే, నువ్వేదో కష్టంలో ఉన్నావు నాతో చెప్పు అని అంటే,
ఏం లేదంటని తను ఇంకా ఓపెన్‌గా చెప్పింది. ఆంటీ నేను నా భర్తని, తల్లిదండ్రులని విడిచి వేరే అబ్బాయితో వచ్చేసాను ఆంటీ. నేనిక్కడ ఉంటున్నాను. నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు. ఈ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోడు గాని వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు అని చెప్పింది. అయ్యేటప్పటికి నేను సువార్త చెప్పాను. తనని వెంటనే పాపాలు ఒప్పింపజేసి, అమ్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడికి ఎలాంటి వాళ్ళైనా ఆయనకి ఇష్టమమ్మా. ఆ ప్రేమ ఎవరు ఇవ్వలేరు. నిన్ను ప్రేమిస్తున్నాడు అనంటే, తను వెంటనే పాపాలు ఒప్పుకొని క్షమించమని అడిగింది దేవుడిని. అడిగాక నేను ఆలోచించాను, ఇంకా ఎందుకు ఏడుస్తుంది? ఏంటమ్మా చెప్పంటే, నేనెళ్ళిన ఆ క్షణము ఒక్క నిమిషం దాటితే ఆమె పాయిజన్ ఒకటి ఏదో బాటిల్ పెట్టుకొని తాగడానికి కూర్చుందన్నమాట. అంటే సూసైడ్ చేసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంది. నేనెప్పుడే చూసాను నేను. ఆ బాటిల్ అక్కడుంది. "ఏం చేస్తున్నావమ్మా నువ్వంటే," "ఆంటీ మీరొక్క నిమిషం లేటొస్తే నేనిది తాగేసేదాన్ని. నేను చనిపోవాలనుకుంటున్నాను ఆంటీ. నా జీవితం ఇంకెటూ కాకుండా అయిపోయిందంటే," "వద్దురా నీ జీవితం మళ్ళీ దేవుడు బాగు చేస్తాడు. నువ్వు ఆత్మహత్య చేసుకున్నావంటే అది దేవుడికి ఇష్టం లేనిది. నువ్వు నరకానికెళ్ళాల్సుంటదని" చెప్పగానే వెంటనే, "లేదాంటీ నువ్వు నాకు ఒక తల్లిగా వచ్చావు. ఇప్పటి వరకు నాతో ఎవ్వరూ మాట్లాడలేదు. నువ్వొచ్చి నన్ను ఎంతో దేవుడి గురించి చెప్పావు. నేనింక ఈసారి దేవుని కొరకు నేను జీవిస్తాను. నేను ఈరోజు ఇప్పుడే స్నానం చేసి ఇక్కడ చర్చ్ ఉంది ఆంటీ నేనెళ్తానని." నిజంగా దేవుడు ఆయన కార్యాలు ఎంత గొప్పవంటే, ఎలాంటి వారినైనా దేవుడు క్షమించడానికి, ఆయన ఏర్పాట్లో ఉన్న వారిని రక్షించుకోవడానికి ఆయన సామర్థ్యుడన్నమాట. అక్కడి నుండి చెన్నగూడెరు అనే ఒక ప్రాంతానికి సువార్తకెళ్ళాను. అంటే నా సువార్తలో అంటే చాలా మంది రక్షించబడుతూ వచ్చారు. అది దేవుని కార్యం, ఆత్మ నడిపింపు. గానీ నేను ప్రత్యేకంగా చూసినవి మీతో చెప్తున్నాను. అయితే చిన్నగూడూరులోను ఒక ప్రాంతానికెళ్తే ఒక చిన్నగా కొట్టుందన్నమాట. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాక్లెట్లు ఏయో అన్నీ అమ్ముతున్నారు. ఒక ఆమె దగ్గరికెళ్ళి నేను కూర్చుంది ఒక ఆమె. ఆమెకి నేను సువార్త చెప్పాను. ఇలా అమ్మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా మన పాపాల నుంచి రావాల్సి వచ్చింది. ఈ దినం నీ దగ్గరికి వచ్చాడు దేవుడు. నీ పాపాలు ఒప్పుకో అని నేను చెప్పి, అయితే ఆమె ఒకటే ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం కష్టం ఉందో చెప్పు, నేను ప్రార్థన చేస్తానని అడిగానమాట. అడిగితే ఆమె ఒకటే ఉంది, అమ్మా నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. నా అవయవాలన్నీ పాడైపోయాయి. నేను ఎప్పుడు చనిపోతున్నా నాకు తెలీదు. డాక్టర్ అయితే మందులు కూడా ఇవ్వడం మానేశారు నాకు. ఎందుకంటే ఏ మందులు కూడా నాకు పనిచేయట్లేదమ్మా అనేటప్పటికి నాకు చాలా బాధ అనిపించింది. సరే అమ్మా నేను ప్రార్థన చేస్తాను, నువ్వు చెయ్యి. దేవుడిని ఈ రోజే క్షమించమని అడిగి నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకో. ఈ లోకం విడిచిన మనం పరలోకం స్వర్గంలో ఉంటాము. ఇక లేకపోతే దేవుడిని విడిచి వెళ్ళిపోతే వద్దనుకుంటే రేపు పొద్దున దేవుడు లేని స్థలానికి వెళ్తామని చెప్పగానే ఆమె వెంటనే తన హృదయాన్ని దేవుడికి అప్పగించి క్షమించమని అడిగింది. ఇలా దేవుడు ఆత్మ కార్యాలు ఆయన ఏర్పాట్లో ఉన్న వారి దగ్గరికి ఇలా తీసుకెళ్ళి ఆయన రక్షించుకుంటారంటే, మనం అనుదినం జీవితంలో దేవుణ్ణి ప్రార్థిస్తాము, ఆరాధిస్తాం. వాక్యము, మందిరము, సంఘము, సహవాసం అన్నీ ఉంటాయి. కానీ సువార్తలోను ఆయన కార్యాలు మేము కళ్ళారా చూస్తాం. ఆయన ఆత్మ నడిపింపు, ఆయన ఏర్పాట్లో ఉన్న బిడ్డల దగ్గరికి ఎలా తీసుకెళ్తాడు, ఎలాంటి బిడ్డలు ఎలాంటి కష్టాలు, బాధలు, రోగాలతో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉంటూ సువార్తలో చూడగలుగుతాం ఒక్కొక్కరి జీవితాలు ఎలా ఉంటాయి. దేవుడు ప్రభు ప్రేమ అందరి పట్ల ఒకే విధంగా ఉంటది. ఆయన ప్రేమలో మాత్రము మార్పు ఉండదు. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. ఇలాగా దేవుడు బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్లింపజేసే దేవుడు. నిజంగా అలా సువార్తలో అనేక కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ఇంకా ప్రభు ముందున్న పరిచర్లు ఇంకా అద్భుత కార్యాలు చేయాలని, ద్వారాలు తెరిచి సువార్త సంపూర్ణంగా అక్కడి వరకు ప్రకటించబడాలని ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ప్రైజ్ లాడక నిజంగా దేవునికి ఉన్న వాక్యపు ఆ యొక్క శక్తిని కానీ, దేవుని యొక్క మాటను కానీ ఎంత దుఃఖంలో ఉన్న వాళ్ళైనా విన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆదరించబడతారు. నిజంగా మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవుడు చేసిన కార్యాలు అంత గొప్పవి.
ఈ లోకంలో నిజంగా ఇలాంటి ఆదరణ లేక, దేవుని వాక్యం తెలియక అనేక మంది యవనస్తులు వాళ్ళ జీవితాలను ముగించేస్తూ ఉన్నారు. నిజంగా ఎంతో భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సువార్త అని కనీసం మన చుట్టుపక్కల ప్రాంతాలు, మనం ఎక్కడున్నామో అక్కడ మన సంఘాల ద్వారా, మన గ్రూపుల ద్వారా, మరి టీమ్స్ ద్వారా, నార్త్ ఇండియా అయితేనేం, సౌత్ ఇండియా అయితేనేం అనేకమైనటువంటి వారికి ప్రభు యొక్క సువార్త, ఆ రక్షణ సువార్తలో ఉన్నటువంటి శక్తి మరణంలో నుండి జీవంలోనికి దాటింపజేస్తూ ఉంది. నిత్య జీవంలోనికి నడిపించేటటువంటి దేవుడు ఆయన. నిజంగా ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మనం కూడా సువార్తల కొరకు అక్క స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట అనింది, ప్రభు నాకు ఎంత ప్రేమించి చేశాడు, ఆయన కొరకు నేను ఏదైనా చేయాలనేదే ఆరాధన. మనం ఎప్పుడు ఆరాధన అంటే ఏదో చేస్తాము మీకు తెలియదని కాదు, కానీ దేవుడు మనకేం చేశాడో అన్న గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు తిరిగి చేయాలని ఆశపడడం ఆరాధన. ఆయనను స్తుతించడం అంటే చేసిన మేలను మనం చెప్తాం, ఏదైనా ప్రభుని స్తుతించండి అన్నప్పుడు, కానీ ఆయనకు తిరిగి ఏం చేయగలుగుతూ ఉన్నాం చూడండి మనము, అది నిజమైన ఆరాధన. ఎందుకంటే ఆరాధనలో పరస్పర ప్రేమ అన్నది ఉంటుంది, రెండు వైపుల నుంచి ప్రేమించడమే ఉంటుంది. కాబట్టి ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుని కొరకు మనం ప్రేమగా ఎంతైనా చేయడానికి ముందుకు వెళ్తాం. మరి ఆయన మనం చేసినా చేయకపోయినా ఆయన ఏమీ అనుకోడు అనే ఉద్దేశం కాదు, కానీ ఆరాధనలోని గొప్పతనం ఏంటంటే ప్రభు కొరకు ఏదైనా చేయగలగాలి, నా కొరకు ఇంత చేశాడు దేవుడు అనేది నిజమైన ఆరాధన మనం జ్ఞాపకం చేస్తుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాలను బట్టి మరి ఎవరైనా ఒకరిద్దరు ప్రార్థన చేయండి. మనం చివరిగా ఒక పాట పాడుకొని ముగించుకుంటాము. ఇంకేదైనా సాక్ష్యం ఉన్నట్లయితే కూడా మీరు తెలియచేయచ్చు. ఒకవేళ లేనట్లయితే మరి మన మధ్యన ఉన్నటువంటి ప్రభుదాస్ అన్న ఇంకా ఎవరైనా ఒక ఇద్దరు ప్రార్థన చేయండి. మనం తర్వాత ఎవరైనా ఒకరు పాట పాడి మనం చివరి ఆశీర్వాదంతో ముగించుకుందామండి. ప్రైజ్ ది లార్డ్ అన్న. అమ్మ చిన్న మాట చెప్పడం మర్చిపోయాను. ఆ ఫాయిజన్ తీసుకున్న అమ్మాయి నిజంగా ఆ వాక్యం ద్వారా ఆ బిడ్డ ఒప్పించబడి, నేను అన్నా బాటిల్ ఇచ్చి అమ్మా నేను పడేస్తాను, నాతో వచ్చారు కదా దూరం వద్దంటీ, మీరు చెప్పారు కదా నేనే పడేస్తున్నాను, నా ఎదురుగానే తీసుకెళ్ళి ఆ చెట్లలో పోసింది అది, ఆ ఫాయిజన్ బాటిల్. నిజంగా దేవుడు కార్యము ఎంత గొప్పదో, ఆయన ప్రణాళికలో ఆ బిడ్డ ఉంది కాబట్టి నిజంగా రక్షించబడ్డది. దేవునికే మహిమ. నిజంగా దేవునికే మహిమ. నిజంగా ప్రాణం విలువ తెలియక ఎంత భయంకరమైన పరిస్థితి కదా. మనం అప్పుడప్పుడు అనుకుంటాం చిన్న చిన్న సమస్యలు చచ్చిపోతే తీరిపోతాయని, ఎంత ఆత్మీయంగా ఉన్నప్పటికి కూడా. కానీ దేవుడు ఇచ్చే ఆదరణ కింద మనం ఏది, ఈ లోకపు మాటలు కానీ పరిస్థితులు కానీ మనల్ని సమాధానపరచలేవు. దేవుని వాక్యమే జీవం కలిగింది, దేవుని మాట జీవం కలిగింది కదా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ప్రార్థించండి ఒకరిద్దరు, తర్వాత మనం ముగించుకుందాం.